హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వేసిన ఈ గణపతి పెయింటింగ్ ఇంతకు ముందు కూడా చూశారు కదా. ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయి 4 డేస్ అవుతుంది. ఇప్పుడు ఈ పెయింటింగ్ అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉండడం కోసం దీనిపైన మనం వార్నిష్ అనేది అప్లై చేయాలి. ఈ వార్నిష్ వేసేట ముందు మనం ఈ పెయింటింగ్ని ఒక 4-5 డేస్ బాగా డ్రై అయిన తర్వాత ఒక క్లాత్తో కానీ ఇలాగా టిష్యూతో కానీ నీట్గా దీనిపైన ఏ విధమైన డస్ట్ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసేయాలి ఫస్ట్. అంటే వార్నిష్ వేసిన తర్వాతే ఇంకా అక్కడ ఏదైనా ఉన్నా కూడా అది ఇంకా పోదు, కాబట్టి ముందే మీరు నీట్గా క్లీన్ చేయాలి. దుమ్ము అది లేకుండా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిపైన మనం వార్నిష్ అనేది వేయాలి. ఈ వార్నిష్ వేయడం వల్ల ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటుంది పెయింటింగ్. అలాగే వార్నిష్ కూడా లిక్విడ్ వార్నిష్ ఉంటుంది, ఇలాగే స్ప్రే వార్నిష్ కూడా ఉంటుంది. పెయింటింగ్స్ వేయడం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఈ స్ప్రే యూజ్ చేయడం బెస్ట్. ఈజీగా ఉంటుంది, మనకి స్ప్రే చేసేస్తే అయిపోతుంది. అలాగే ఈ స్ప్రే చేసేటప్పుడు కూడా కొన్ని పాటించాలి మనం. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఉంది కదా, ఈ పెయింటింగ్కి ఒక 20-30 సెంటీమీటర్స్ ఇలా దూరం గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయాలి. స్ప్రే చేసేటప్పుడు మీరు మాస్క్ అనేది పెట్టుకోండి. ఇవి చాలా స్మెల్ వస్తుంది. ఇంకా ఇది బ్రుస్ట్రో ఇది అంతగా రాదు. ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయి, అవి చాలా స్మెల్ వస్తాయి. ఇవి పీల్చడం కూడా అంత మంచిది కాదు మనకి. కాబట్టి ఇది స్ప్రే చేసేటప్పుడు ఇంటి లోపల కాకుండా బయట స్ప్రే చేయండి. అలాగే ఇది స్ప్రే చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. అలాగే స్ప్రే చేస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వద్దు. ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక 4-5 డేస్ బాగా ఆరనివ్వాలి. 2-3 అవర్స్కి బాగా డ్రై అవుతుంది. మీరు వెంటనే దీన్ని హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఎవరికైనా దీన్ని పంపించాలనుకోండి, ప్యాక్ చేయడం అది 2-3 అవర్స్కి చేయొద్దు. ఒక 4-5 డేస్ బాగా ఆరిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ఇది స్ప్రే చేయడం కూడా చూపిస్తాను మీకు. ఈ వార్నిష్లో కూడా లిక్విడ్ వార్నిష్ ఉంటుంది, ఇలా స్ప్రే వార్నిష్ ఉంటుంది. అలాగే ఈ వార్నిష్లో గ్లాస్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీని మీద గ్లాస్ ఎఫెక్ట్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది. ఈ గ్లాస్ ఎఫెక్ట్ అయితే మీరు స్ప్రే చేసిన తర్వాత మీ పెయింటింగ్కి కొంచెం షైనింగ్ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా, నాకు ఈ గ్లాస్ ఎఫెక్ట్ అంటే ఇష్టం. నేను ఇది స్ప్రే చేస్తాను. ఇప్పుడు స్ప్రే చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఇది స్ప్రే చేసే ముందు మనం దీన్ని బాగా షేక్ చేయాలి. ఈ విధంగా బాగా షేక్ చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేయాలి. ఇప్పుడు ఇది స్ప్రే చేయడం కూడా మీకు చూపిస్తాను. ఇలా బయట స్ప్రే చేయడం మంచిది. మీరు స్ప్రే చేసేటప్పుడు బాటిల్ని బాగా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత ఒక 20-30 సెంటీమీటర్స్ దూరంగా పెట్టి అప్పుడు స్ప్రే చేయాలి. ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయాలనుకుంటే కనుక ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత స్ప్రే చేయాలి. నేనైతే ఒక్కసారి స్ప్రే చేశాను. చూడండి, ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు అది తడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా బాగా డ్రై అవ్వాలి. ఒకటి 2-3 అవర్స్కి డ్రై అవుతుంది, అప్పుడు చూపిస్తాను. చూడండి, మీకు మంచి షైనీగా కనిపిస్తుంది కదా. పెయింటింగ్కి స్ప్రే చేసి 2 గంటలు అయ్యింది. ఇప్పుడు పెయింటింగ్ చూడండి, షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా మీకు. ఇది గ్లాస్ ఎఫెక్ట్ ఉన్న వార్నిష్ కాబట్టి ఇలా షైన్ అవుతుంది. ఇది ఒక 4 డేస్ 5 డేస్ పూర్తిగా ఆరిన తర్వాత ఇంకా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా ప్యాక్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఎప్పుడైనా క్లీన్ చేయడం అంటే దీనిపైన ఏమైనా దుమ్ము అది చేరుతుంది కదా, అప్పుడు
ఒక క్లాత్ తోటి నీట్గా ఇలా తుడవడం, అంతే. రఫ్గా ఉండే వాటితోటి తుడవకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే దీనిపైన గీతలు అనేవి పడతాయి, పెయింటింగ్ అనేది పోయి గీతలు కనిపిస్తాయి. కాబట్టి స్మూత్గా ఉన్న క్లాత్ తోటి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవడం, అంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.